ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. నేను మీ డాక్టర్ వాడరి వాదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ గురుడు ఇచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురుడు అనేవాడు కొన్ని రంగాలకి, కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవగురువు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సింహరాశి, సింహరాశి వారికి ఒక మంచి అద్భుతం ఫలితాలు ఇస్తాడు. 12 భావంలో కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. చెప్దాం. సింహరాశి వారికి గురుడు కర్కాటక రాశిలోకి 12వ భావంలోకి గురుడు వచ్చే స్థితిలో రావడం గొప్ప అదృష్టం అండి. అదే మీ లగ్నాలు సింహ లగ్నం అయి ఉండి 12వ భావంలో గురుడు ఉన్నాడంటే వారికి మీకు దీర్ఘాయుర్దాయం 100 సంవత్సరాలు దాటిన తర్వాత మంచి లోకాలకు వెళ్ళిపోతారు మీరు. ఇంకా మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అలాగే అమితాబ్ బచ్చన్ గారి జాతకంలో ఉందని నేను మ్యాగజైన్స్లో చూశాను. నేను అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. సరే, మనం గోచారం గురించి చెప్పుకుంటాం కాబట్టి గురు ప్రభావం 4వ భావంలో ఉన్నాడు. ఎక్కడైనా సరే 4వ భావంలో చూస్తూ 12వ భావంలో గురువు ఉన్నాడంటే మీరు విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడం ఖాయమే. ఖచ్చితంగా విదేశాల రీత్యా మీరు ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. మీ తల్లి గారికి ప్రేమాభిమానాలు ఎక్కువ పెరుగుతాయండి. ముఖ్యంగా 4th హౌస్లో 1000 భావన ఉన్నంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు డబ్బులు. దేనికి ఎంత ఖర్చు అయినా సరే మా వాడు అంటే మన చదువులో బాగా రాణించాలి, మనం మంచి యూనివర్సిటీస్లోనో కాలేజెస్లోనో మంచి గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఉన్న యూనివర్సిటీస్లోనో మనకి సీట్లు రావాలి అని చక్కగా మంచి డబ్బు ఖర్చు పెట్టుకుంటూ చక్కగా మంచి చదువుకుంటారు. అలాగే రైతులకు కూడా బ్రహ్మాండమైనటువంటి యోగమేనండి. కాకపోతే వాళ్ళకి అధికమైన ఖర్చులు కూడా ఒక పక్కన సూచిస్తున్నాయి. మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు. మ్యూజిక్ రంగంలో కూడా మీకు సక్సెస్ అవుతారు. బహుశా మీరు కూడా విదేశాలు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కంఫర్టబుల్నెస్ కూడా కొద్దిగా మీకు లోపిస్తుందండి. సుఖస్థానం తక్కువ, అంటే ఎప్పుడు కష్టపడిపోతూ ఉంటారు మీరు. ఇప్పుడు నిరంతర ప్రయాణాలు చేస్తూ కష్టపడుతూ అభివృద్ధి చెందుతూ ఉంటారు మీరు. అంతేకాకుండా మీ ఆరో భావాన్ని కూడా గురు చూడడం వల్ల బ్రహ్మాండంగా, ఆరో భావాధిపతి మీకు బ్రహ్మాండంగా ఉన్నాడు, 8వ స్థానంలో ఉన్నాడు. అంటే ఒక విధంగా ఏం చెప్పాలంటే మీ మేనమామలకు చాలా బాగుంటుంది. అలాగే శత్రువుల వలన మీకు ఎటువంటి ఆపదలు రావు, భయం ఉండదు. అంతేకాకుండా రోగాల వల్ల కూడా దీర్ఘకాలిక రోగాలు కానీ మామూలు కొత్త చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటి నుంచి త్వరగా బయటపడిపోతారు. గురుడు వల్ల మెడిసిన్స్ వాడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ గురు ప్రభావం వల్ల మీకు చాలా మంచి యోగాలు కలగబోతున్నాయి. అంటే మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. సేవగా జనం కూడా ఉంటారండి. మాటల ఫ్రెండ్స్ కూడా సేవకులే. మనకి సేవకులు అనకూడదు, ఫ్రెండ్స్ కూడా మనకి మిత్రులే అంటే ఫ్రెండ్సే. అంటే మనకి సేవ చేసేవారు, మనకి సమయానికి ఆదుకునేవారు అని అర్థం. ఇలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. ఎక్కడైనా ఆరోభావాన్ని కనుక ఈ గురు దృష్టి ఉంటే వాళ్ళకి లా రిలేటెడ్ సంబంధించినటువంటి కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజయం సాధిస్తారు. ఒక అవకాశం ఉంది. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము, భార్యాభర్త కలిసి ఉండాలి, ఇవన్నీ మీకు కోరుకున్న సంబంధాలు ఇవన్నీ వచ్చి తీరుతాయి. 8వ స్థానాన్ని శనిదోషి, 8వ శని నుండి ఒక ఆట ఆడేసాడు మనల్ని, సింహరాశి వాళ్ళని. ఆట ఆడడం అంటే మంచి నేర్పాడు మనల్ని. కష్టపడుతూ మంచి ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి అనే పద్ధతిలో మనం తీసుకెళ్తున్నాడు మనల్ని, అంటే సింహరాశి వాళ్ళని. కానీ ఆ అర్ధాష్టమ శని తగ్గుముఖం పడుతుందండి. గురుదృష్టి ఉండడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా, సేవకా జనం కలిగి ఉంటూ, అలాగే సడన్ గెయిన్స్ కలుగుతూ, లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో గెలుస్తూ, దీర్ఘాయుర్దాయాన్ని పొందుతూ సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సింహరాశి వారికి. అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లోనూ మంచి భవిష్యత్తు ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. వాళ్ళకి బిజినెస్లు బాగుంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి ఉన్నతమైన కాలము. కష్టపడాలని వారు కూడా కష్టపడితే మంచి ధనాదాయం ఉండడానికి, ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, సివిల్ సర్వీసెస్ రాసేవారు కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. కష్టపడాల్సిందే. అష్టమ శని త్వరగా ఇవ్వడు కాబట్టి కష్టపడండి. ఏదేమైనా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మీరు ఉన్నారు. పైగా గురుడు కూడా 1000 భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. 8వ భావాధిపతి
12వ భావంలో ఉన్నాడు. ఫారిన్ యోగాన్ని మీకు ఇచ్చి తీరతాడనడంలో సందేహం లేదు. ఎక్కువగా దైవ దర్శనాలు, ఎక్కువగా ఖర్చులు ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి. మీకు ఖర్చులు బాగా స్టార్ట్ అవబోతున్నాయి, అవుతాయి కూడా. తీర్థయాత్రలు, గంగా స్నానాలు, గురువుగారు పీఠాధిపతులు కలవడాలు, చెరువులు బావులు తవ్వించే వాళ్ళకి సహాయ సహకారాలు చేయడాలు, అలాగే అన్నదానాలు, ఇవన్నీ బాగా డబ్బులు దైవ దర్శనాలకి ఇలాగా మీకు బాగా డబ్బులు ఖర్చు పెడుతూ దేవుడి యొక్క ఆశీస్సులు పొందుతూ అద్భుతమైన ప్రగతి పొందడానికి అవకాశం ఉందండి. గురుబలం ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. గురుడు మారడం గురించి చెప్పుకుంటామండి. కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మారుతాడు. కర్కాటక రాశిలోకి గురుడు మారుతాడు. ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి ఆయన. పైగా ఆయన 30 అక్టోబర్ 2026 అక్కడి వరకు ఉంటాడు. అంటే ఒక సుమారుగా 150 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు. ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. అంతేకాకుండా 31 అక్టోబర్ అంటే నెక్స్ట్ డే నుంచి, అక్కడి నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 85 డేస్ సింహరాశిలో ఉంటున్నాడు. సింహరాశిలో మిత్రక్షేత్రంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆయన వక్రగతిలో కూడా ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి శుభుడు శుభ ఫలితాలు రెట్టింపుగా ఇస్తాడని శాస్త్రం చెప్తాను, నేను చెప్పడం కాదు. చూపించమని చూపిస్తా కూడా, అంత కాన్ఫిడెన్స్. అంటే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు అంటే శనిశ్వరుడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఆల్మోస్ట్ 25వ తారీఖు జనవరి అంటే 24 జనవరి వరకు సింహరాశిలోను, 25th జనవరి నుండి 25th మే వరకు కూడా అంటే 152 డేస్ అనుకుంటా, ఆల్మోస్ట్ 152 డేస్ ఉంటుందండి. మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు వక్రగతిలో ఉండి. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్తాడండి వక్రగతిలో, మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. వక్రగతిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే యాజ్ రీజ్గా ఫస్ట్లో జూన్ 2వ తారీఖు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. అంటే మధ్యలో కొన్ని రోజుల పాటు 85 డేస్ సింహరాశిలో ఉంటాడు. సో ఈ విధంగా మొత్తానికి ఆల్మోస్ట్ ఆయన కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉంటాడండి. 150 రోజులు కర్కాటక రాశిలోను, మళ్ళీ సింహరాశిలోనేమో ఆల్మోస్ట్ 152 డేస్ సింహరాశిలోను, 85 డేస్ సారీ, కర్కాటక రాశిలో ఉండడము 150 డేస్, సింహరాశిలో ఉండడము 85 డేస్, అలాగే మళ్ళీ కర్కాటక రాశిలో రావడము 152 డేస్. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశిలో ఉన్న గురుడే శుభ ఫలితాలు అద్భుతంగా ఇస్తున్నాడు అన్నట్లో సందేహం లేదు. ఈ విధంగా మారుతాడండి. అసలు మనం ఏ రెమెడీస్ చేసుకోవాలి? అవునా, 12 రాశుల వారికి గురు ప్రభావం ఉంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి? గురుడు ఎవరు కారకుడు అండి? గురుడు అంటే జ్ఞానకారకుడు, సంపదల కారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు, పుత్రులనే ఇస్తాడు. దశమంలో గురుడు అంటే పుత్రులను ఇస్తాడు. అలాగా సంతానం, పుత్రులు సంతానం కూడా ఇస్తాడు. గురుడు వలన దేవగురు కదా, ఆయన ముఖ్యంగా జ్ఞాన సంపదను ఇవ్వడంలో మనకు అద్భుతం. మరి జ్ఞాన సంపద రావాలంటే ఎవరండి? మేధా సహిత దక్షిణామూర్తి గారిని, ఆ స్వామివారిని పూజ చేసుకుంటే దక్షిణముఖంగా ఉంటారు కదా ఆయన దక్షిణామూర్తి గారిని పూజ చేసుకోవడం వల్ల, శివుడి రూపమే పూజ చేసుకోవడం వల్ల అనంతమైన జ్ఞానము వచ్చి తీరుతుందండి మనకి. సో దక్షిణామూర్తి గారిని పూజించడం మానకూడదు సంవత్సరం పాటు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు, గురుడు వలన శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము గురువుగారు లేక పాద పూజ. గురువుగారులు పీఠాధిపతుల్ని మనం కలిసి తీరాలి, కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందే. గురువు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటామో గురుడు యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. వేదవ్యాస మహర్షి కదండి, వేదవ్యాస మహర్షి వారిని పూజించడం సర్వ శుభాలు కలుగుతాయి. గురుడు అంతే కదండి, మన ఫస్ట్ గురువు గారిని పూజించాలి, తర్వాత దేవుణ్ణి. కాబట్టి గురువు గారిని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు చెప్పింది చేసుకుంటూ మనం మిగతా రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా విష్ణు ఆలయ దర్శనాలు, అమ్మవారి ఆలయ దర్శనాలు చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా దక్షిణామూర్తి గారిని కొలవడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి.